2.5 గంటలు అయింది ఫస్ట్ సమావేశం కాబట్టి పంపించాం. ఇప్పుడు 0 అవర్ మనకు స్టార్ట్ చేస్తున్నాను. సబ్జెక్ట్ చాలామంది పేర్లు ఇచ్చారు. ఒక్కొక్క నిమిషంలో పూర్తి చేస్తే మంచిగా. మళ్ళీ బ్రేక్ ఉంది, టీ బ్రేక్ కూడా ఉంది కాబట్టి ఒక్కొక్క నిమిషంలో చేస్తే అందరికీ వస్తుంది. లేకపోతే 50% మాట్లాడే అవకాశం వస్తుంది. ఓకే, 0 అవర్ అండి. రాధాకృష్ణ గారు, తణుకు ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, 16వ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు యనమదర్రు డ్రైను సంబంధించి అప్స్ట్రీమ్లో నందమూరు ఎక్విడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డెమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రైనీ సీజన్లో ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల, ముద్దాపురం, దువ్వ, వరిగేడు, తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా, గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా రైనీ సీజన్లో ఈ గ్రామాలన్నింటిలో కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి అధిక వర్షాల కారణంగా ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లూయిస్లన్నింటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా వీటినన్నింటినీ కూడా ఈ సమస్యని పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయించి మంత్రులందరూ కూడా 0 అవర్లు కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్. దయించి రామాంజులు గారు, రామాంజులు గారు నోట్ చేసుకోవడం. అధ్యక్ష, అధ్యక్ష 16వ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి, నా నియోజకవర్గ ప్రజలకి, మీకు అందరికీ నమస్కారం. భీమవరం నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా పంట కాలువలు, మురికి కాలువలు తవ్వకపోవటం వల్ల మన జూన్ నెలలో కురిసిన వర్షాలకి పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పంట కాలువ తవ్వటం కానీ, మురికి కాలువ తవ్వటం కానీ జరగలేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యుపేషన్స్ గురైపోయినాయి. 10 మీటర్లు వెడల్పున్న డ్రైను మీటర్ వెడల్పు కూడా లేదు ఇప్పుడు. దీని మీద మీరు ప్రభుత్వం చర్య తీసుకుపోతే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డ్రైన్స్ పంట కాలువలో అభివృద్ధి పరచకపోతే వ్యవసాయం కుంటుపడే ప్రమాదం ఉంది. ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ పంట కాలువ కూడా సరిగ్గా ప్రవహించే పరిస్థితి లేదు. ఏ మురుగు కాలువ కూడా బయటికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు. దుక్కు వర్షం వస్తే చేలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అరవింద్ బాబు గారు.
అధ్యక్ష ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగరు కుడి కాలువ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శి దాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014, 2019లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కాలువల మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019, 2024లో నాగార్జున కుడి కాలువ మరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఏదైతే పోలవరం మీద మనమందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగార్జున కుడి కాలువ మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుల కన్నీళ్లు తోడటానికి మరి అప్పర భగీరథుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టమని కోరుతూ ఉన్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. బండారు సత్యానందరావు గారు. నేను ప్రస్తావించబోయే